శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలంలో నిర్వహించిన అభివృద్ధి కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా కరావులపల్లి తాండా నుంచి బూచేపల్లి గ్రామం వరకు నిర్మించిన కొత్త బీటీ రోడ్డును జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్తో కలిసి ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి సవిత, గతంలో జిల్లాకు పరిశ్రమలు తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు పుట్టపర్తి వద్ద సుమారు 15,000 కోట్లతో డీఆర్డీఓ ఆధ్వర్యంలో చేపడుతున్న ప్రాజెక్టు ద్వారా 1,00,000 మందికి ప్రత్యక్ష పరోక్ష ఉపాధి కల్పించనున్నారని తెలిపారు. ఇది ఆయన దూరదృష్టికి నిదర్శనమని కొనియాడారు. ఇక క్రెడిట్ చోరీ అనే పదం జగన్కే సరిపోతుందని, తమకు అలాంటి అవసరం లేదని ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వ హయాంలో అనేక పరిశ్రమలు ఒప్పందాలకే పరిమితమై తిరిగి వెళ్లిపోయాయని విమర్శించారు. చంద్రబాబు నాయుడు తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని పునరుద్ధరిస్తూ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారని చెప్పారు. శిలాఫలకాలు ఆవిష్కరించి పనులు పూర్తి చేసినట్లు ప్రచారం చేసుకోవడం గత ప్రభుత్వ విధానమని, ప్రజలు వాటిని చూసి నవ్వుకుంటున్నారని మంత్రి సవిత ఎద్దేవా చేశారు. సత్యసాయి జిల్లా ప్రజలందరి తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే గతంలో మా ప్రాంతంలో ఒక పక్క సాగునీరు తాగునీరు తెచ్చిన అపర భగీరథ చంద్రబాబు నాయుడు గారు, పరిశ్రమల సృష్టికర్త కూడా చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే కియా లాంటి ఇంటర్నేషనల్ పరిశ్రమ 14-19 రావడం, మరి కియా అనుబంధ సంస్థల ద్వారా కూడా డైరెక్ట్గా ఇండైరెక్ట్గా లక్షలాది మంది ఉపాధి కల్పించడం మనం చూసాం. మళ్ళీ ఈరోజు సత్యసాయి జిల్లాకు మరొక వరం కూడా నిన్నటి రోజున చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. ఈ విషయం తెలుస్తూ ఏరోఫోర్స్లో మరి యుద్ధ విమానాలు తయారీ 600 ఎకరాలతో 1,00,000 కోట్ల రూపాయలతో 1,00,000 కోట్ల పెట్టుబడితో మన జిల్లాకు రావటం నిజంగా చాలా గర్వంగా ఉంది. నిజంగా జిల్లా ప్రజలందరూ పండగ వాతావరణంలో మరొక పెద్ద పరిశ్రమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన జిల్లాకు తెచ్చినందుకు మరి ముఖ్యమంత్రి గారికి జిల్లా తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటూ, అందువల్ల కూడా అంటే ఈరోజు ఆ పరిశ్రమ రావడం వల్ల కూడా డైరెక్ట్గా ఇండైరెక్ట్గా మరొక 1,00,000 మందికి ఉపాధి కల్పిస్తున్నామన్న విషయం కూడా తెలియజేస్తూ, ఇది చంద్రబాబు నాయుడు గారు విజన్ అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ, ఒక పక్క రాష్ట్రాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తూ, మరి ఈరోజు రాయలసీమలో ఒక పక్క రతనాల సీమగా మార్చాలని, ఒక పక్క పరిశ్రమలు, ఒక పక్క మరి ఇరిగేషన్ ప్రాజెక్టులు, ఒక పక్క మరి మొత్తం రాయలసీమలోనే ఈరోజు హార్టికల్చర్ హబ్గా కూడా మరి ఈరోజు మన ప్రాంతం ప్రకటించడం కూడా జరిగిందన్న విషయం కూడా తెలియజేస్తాం. అదేవిధంగా ఈరోజు మా పెనుకొండ నియోజకవర్గంలో గోరంట్ల మండలంలో బూచేపల్లి పంచాయతీ మరి ఈ ఊరికి గత 20 సంవత్సరాలుగా రోడ్డు లేక మరి చాలా ఇబ్బంది పడ్డారు. మేము ఎన్నికల సమయంలో మాట చెప్పాం, ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, ఖచ్చితంగా మీ ఊరికి రోడ్డు వేసే వస్తాను అని ఆ రోజు మాట ఇచ్చాను. ఈరోజు 2.5 కోట్ల రూపాయలతో రోడ్డు పూర్తి చేసి ఈరోజు గ్రామంలోకి రావడం, గ్రామస్తులు కూడా ఘన స్వాగతం, పూల వర్షంతో మాకు స్వాగతం పలికారన్న విషయం కూడా తెలియజేస్తూ, మరి ఇదే రోజున కరావల్పల్లి తాండా కూడా మరి తాండా ప్రజలు మరి చాలా ఇబ్బంది పడుతున్నామని ఆ రోజు కూడా వాళ్ళు మేము మాట ఇచ్చాం. అది కూడా 60 లక్షల రూపాయలతో బీటీ రోడ్డు కూడా పూర్తి చేసి ఇలా మండలాలు ప్రతి ఒక్క మండలంలో కూడా మరి ఏదైతే గత కొంత దీర్ఘకాలంగా రోడ్లు లేని ప్రజలకు మరి రోడ్ల సౌకర్యం కూడా కల్పించారు. ఎందుకంటే ఆ గ్రామం అభివృద్ధి జరగాలి అంటే మరి రోడ్డు కనెక్టివిటీ బాగుండాలి. రోడ్డు కనెక్టివిటీ ఉండడం వల్లే మరి ఈరోజు మరి గతంలో మేము ఇక్కడికి వచ్చినప్పుడు ఒక వృద్ధురాలు వచ్చి, అమ్మ మేము హాస్పిటల్కి పోవాలంటే చాలా ఇబ్బంది పడుతున్నాం, ఒక ఆటో వాళ్ళు రారు, 2 వీలర్లో పోతే పడతాము, విద్యార్థులు మేము గోరంట్లకు స్కూల్కి పోవాలంటే ఇబ్బంది పడుతున్నాం, రైతులు ఇబ్బంది పడుతున్నాం, ముఖ్యంగా మహిళలు చాలా ఇబ్బంది, వర్షం పడితే అసలు మేము అడుగు కూడా పెట్టలేము, చాలా యాక్సిడెంట్లు జరిగాయి, 2-3 మరణించారు, మీరు ఖచ్చితంగా మా ఊరికి రోడ్డు కావాలన్నారు. ఈరోజు రోడ్డు వేసి వారి కోరిక తీర్చామన్న విషయాన్ని కూడా మీకు తెలియదు. రెడ్డి గారి గురించి చెప్పాల్సిన పని లేదు కదా. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అమరరాజా బ్యాటరీని ఎక్కడి నుంచి తరిమేశారు, రిమాండ్స్ ఏ విధంగా తరిమేశారు, గతంలో ఇక్కడ కూడా ఎంతో మందిని బెదిరిస్తే ఎన్ని పరిశ్రమలు వెళ్ళిపోయాయో మనకు తెలుసు, మనం ఎంఓయూ చేసుకున్నవి. మరి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూనే ఉంటారు. మొన్నటి రోజు లోకేష్ బాబు గారు క్లారిటీగా చెప్పారు, అయ్యా నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎవరెవరితో ఎంఓయూ చేసుకున్నా వాళ్ళ లిస్టు చెప్పు, మేమంతా తీసుకొచ్చి భూమి పూజలు చేసిన తర్వాత ఇది నా క్రెడిట్ నీ క్రెడిట్ మేము చోరీ చేయాల్సిన అవసరం మాకు లేదు, రాదు కూడా, నీ క్రెడిట్ మాకు వద్దు, మా క్రెడిట్ మాకుంది, మేము ఏం చేయాలా ఏం కథ క్లారిటీగా ఉంది. మొన్నటి రోజున మరి భోగాపురం ఎయిర్పోర్ట్ ఎవరు తెచ్చారో ప్రజలందరికీ తెలుసు. మరి మొన్న నక్కపల్లిలో మొన్నటి రోజున ముఖ్యమంత్రి గారు ఇండస్ట్రీ ఏ విధంగా భూమి పూజ చేశారో తెలుసు. ఈరోజు పుట్టపర్తిలో ఏం చేస్తున్నామో తెలుసు. మరి నీ దగ్గర ఏదైనా లిస్ట్ ఉంటే, ఇంకా మేము ఈ ఎంఓయూలు చేసుకున్నాం అవేదో లిస్ట్ ఇస్తే మేము కూడా పరిశీలించి అది నీ క్రెడిట్కే వేసుకుంటాం కావాలంటే, ఇలా ఆయన డైవర్షన్ పాలిటిక్స్ తప్ప చేసింది ఏమీ లేదు. ఒక్క పరిశ్రమ, ఫలానా పరిశ్రమ నేను తీసుకొచ్చా 5 ఏళ్ళు కానీ ఆయన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ వాళ్ళు మంత్రులు కానీ ఫలానా ప్రాంతంలో ఒక
డ్యామ్ కట్టాము, ఒక హెచ్ఎన్ఎస్ కాలువ పూర్తి చేశాము, ఈ విధంగా అభివృద్ధి చేశాము, ఒక పరిశ్రమ తీసుకొచ్చాం అని ఏదైనా ఒక్కటి చూపిస్తే ఆయన అభివృద్ధి చేసినట్టు.